కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ను జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి ఎస్ నాగలక్ష్మి విడుదల చేశారు. అనంతరం నామినేషన్ దాఖలు ప్రక్రియను ప్రారంభించారు. ఫిబ్రవరి 10 వరకు నామినేషన్ దాఖలుకు అవకాశం ఉంది. 7వ తేదీన కూటమి తరపున అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, 10వ తేదీన ప్రస్తుత ఎమ్మెల్సీ పదవి పూర్తి కానున్న కెఎస్ లక్ష్మణరావు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించిన ఈ ఎన్నికలకు గుంటూరు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారు. నామినేషన్ ప్రక్రియ నేపథ్యంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కలెక్టరేట్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. గురజాల మండలానికి చెందిన శ్రీనివాసరావు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి నామినేషన్లు దాఖలు చేశారు. కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి ఒక స్థానాన్ని భర్తీ చేయుటకు అభ్యర్థిగా ఎన్నిక కోసం నామినేట్ అయిన కనకం శ్రీనివాసరావు నేను శాసనం ద్వారా స్థాపించిన భారత రాజ్యాంగం పట్ల వాస్తవమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉంటానని, భారతదేశపు సార్వభౌమత్వాన్ని, సమైక్యతను కాపాడతానని దేవుని పేరిట ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్టపూర్వకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. అది సైన్ చేసిస్తే మనం సైన్ చేయాలంటే కదా. అది